హలో అండి. నిన్న ఒక సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. ఇంతవరకు సమంత నాగచైతన్యకు సంబంధించి ఎవ్వరు ఏమీ మాట్లాడలేదు, ఒకరి మీద ఒకరు ఎలాంటి నిందలు వేసుకోలేదు, ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఊహించుకున్నారు. కాకపోతే నిన్న సమంత గారి లైఫ్కి సంబంధించి నాగచైతన్య చాలా ఇబ్బంది పెట్టాడు, కన్సీవ్ అయితే అబార్షన్ చేపించారు అంటూ ఒక న్యూస్ వైరల్ అయిపోయింది. ఏంటది అసలు? ఉమైర్ సంధు అని ఒక దిక్కుమాల దరిద్రుడు ఎప్పుడు టాలీవుడ్ మీద పడి ఏడుస్తూ ఉంటాడు. ఆ గాడిద చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎవరా ఇంతకి? వాడు ఒక డీకే బోసుగాడు. విషయం ఏం లేదు, ఎప్పుడు ఓ సినిమా రిలీజ్ అవుతుందంటే రిలీజ్కి సెన్సార్ తర్వాత రిలీజ్కి ముందు దాని రివ్యూలు చెప్పేస్తాడు. ఇక్కడ మనకు ఒకడు ఉన్నాడు గాడిది, ఇంకొకడు ఎవడు ఆ వేణుస్వామి. వాడేమో అందరి జాతకాలు చెప్తూ ఉంటాడు, వీడేమో వాళ్ళ భవిష్యత్తులు చెప్తూ ఉంటాడు. ఏంటో ఈ విచిత్రమైన మనుషుల వల్ల కొంతమంది అంటున్నారు కొంపలు కూల్చే పనులు ఇవన్నీ. జనాలకి వచ్చే డౌట్లు డిఫరెంట్గా ఉంటాయి. వాడు చెప్పింది ఏంటంటే సమంతకి నాగచైతన్య చాలా టార్చర్ పెట్టాడు. టార్చర్ అంటే ఏం చేశాడు? సిగరెట్లతో కాల్చాడా, సీసా ప్లేట్తో ఇలా కోసాడా, ఇలా 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 లేకపోతే ఏంటి అసలు ఏం చేశాడు టార్చర్? వీడు చూశాడా దగ్గరుండి వాళ్ళ ఇంట్లో అలా కోసిందా అని చెప్పేసి కట్టెలు తీసి ఇలా వాగుతారు, అదేంటో తెలియదు. సరే చెప్పాడు ఏదో ఒకటి. సమంత కన్సీవ్ అయిందంట, నాగచైతన్య దగ్గరుండి అబార్షన్ చేయించాడంట. ఎందుకు అబార్షన్ చేయిస్తాడు? ఇప్పుడు ప్రాక్టికల్ మనకు వచ్చిన ఇప్పటి వరకు ఉన్న వాదనలు చెప్పుకుందాం. ఈ అమ్మాయికి సినిమాలు అంటే ఇష్టము, వద్దు ఇంటి పట్టునే ఉండని కుటుంబం వాళ్ళంటే నచ్చక బయటకు వచ్చింది అనేసి మనం అభిప్రాయం ఉంది. చాలా మంది అదే రకంగా మాట్లాడుకుంటున్నారు. పిల్లలకు కావాలి అన్నట్లుగా నాగార్జున ఫ్యామిలీ అడిగితే లేదు నేను ఇప్పుడు సినిమాలు చేయాలి, నీ సంగతి తర్వాత చూస్తాను అని వీడు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. అండ్ వాటిని నిజం చేస్తూ కూడా బయట కూడా ఎక్కువ ప్రచారాలు కూడా చేశారు. అండ్ అలాగే ఈమె కూడా వరుస పెట్టి సినిమాలు చేయడం ఓహో నిజమేనేమో అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన వచ్చి కొత్తగా ఆమెకు అబార్షన్ చేయించాడు, దగ్గరుండి ఇలా అయినే ఆపరేషన్ చేశాడు అని చెప్పాడు. అసలు ఎలా చెప్తారు ఇవన్నీ? దాన్ని బట్టి దుమారం రేగుతుంది. కాకపోతే ఒక విషయంలో మాత్రం ఇంకా ఇంకా ఈ వేణుస్వామి అనేవాడు వీళ్ళు విడిపోతారని చెప్పి నేను చెప్పానా, విడిపోయారు చూడు. ఆ పిల్లకి ఆరోగ్యం బాగాలేదని చెప్పానా, అయ్యింది చూడు. నెక్స్ట్ ఆమె చచ్చిపోతుంది చూడు. ఇలా వాడు వాగడం, ఇటు వీడు వాగడం, అండ్ జనాల అభిప్రాయం డిఫరెంట్గా ఉండడం. నాకు నచ్చిన అంశం ఏంటంటే దీంట్లో ఆ సద్గురుతో ఈమె ఫ్రెండ్షిప్ నచ్చలా. ఎందుకంటే సద్గురు ఆయన పెద్ద క్రిమినల్, బీభత్సమైన క్రిమినల్. వాళ్ళ కూతురికేమో పెళ్లి చేశాడు అందంగా, వేరే కూతుర్లందరినీ తీసుకొచ్చి గుండ్లు కొట్టించి ఆశ్రమంలో పెట్టాడు. వాళ్ళ తల్లిదండ్రులకు ఉండదా నా కూతుర్ని వాళ్ళేమో యోగా నేర్చుకున్నామని ఇక్కడికి వస్తాడు. యోగా ముసుగులో వాళ్ళని మోటివేట్ చేసేసి సన్యాసులుగా చేసి పడేశాడు. అదేం పిచ్చి! ఏమన్నా అంటే సూడో సైన్స్ ఇంకేదో తిక్క తోలు అని ఏవో చెప్తూ ఉంటాడు. ఏదో రకంగా జనాల్ని ఈయన ఎంచుకున్నది కూడా సేవ్ సాయిల్, ర్యాలీ ఫర్ రివర్స్, కావేరీ కాలింగ్ ఇట్లాంటి కొన్ని అంశాలను ఎంచుకొని జనాలు బాగా పాపులర్ చేశారు. నీరు కోసం భూమి కోసం నేను పోరాడుతున్నాను అని చెప్పేసి అదేదో బైక్ రైడ్ చేసేసి బాగా పాపులర్ అయ్యాడు. కానీ అమ్మో బాబోయ్ డేంజర్ మనుషులు. ఈ సమంత ఏంటో చీటికి మాటికి ఏమున్నా తీసుకెళ్ళి ఆయనకి చెప్పుకోవడం, వాడి సలహాలు దారుణంగా ఉంటాయి. ఏదో అమ్మవారి విగ్రహం దగ్గర పూజ చేస్తున్నట్టుగా కూడా ఒక పిక్ బయటకు వచ్చింది. అది ఆమె ఏదో ఆనందం కోసం చేసింది. ఏది మన పళని సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపాలు పెట్టడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆమె సెల్ఫ్. తిరుపతికి కూడా వెళ్తుంది సమంత చక్కగా. ఆమెకి అంటే లోన్లీనెస్ నుంచి బయటపడడానికి కొంచెం ఆధ్యాత్మికత కావాలి. ఇందులో ఆధ్యాత్మిక గురువులాగా ఒకడు వచ్చాడు. అందరూ వీళ్ళ జీవితాల్ని ఏదో చేస్తే వీళ్ళు ఎప్పుడు బతుకుతారు వీళ్ళ జీవితాన్ని? ఒకడు వచ్చి జాతకం చెప్పి ఇలా అంటాడు, ఇంకొకడు వచ్చేసి ఈ విధంగానే ఇలా జరిగింది అని, ఇంకోటి వచ్చేసి అలా చేయి ఇలా చేయని సలహాలు ఇస్తూ ఉంటాడు. వీళ్ళకంటూ వ్యక్తిగత అభిప్రాయం లేకుండా వీళ్ళ జీవితాలు వీళ్ళు అనుభవించలేక డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అంటే సో డిప్రెషన్ నుంచి బయటపడడానికి ఇలాంటి వాళ్ళు ఏవేవో చేస్తారు. కానీ బేసిక్గా చెప్పాలంటే వీళ్ళు ఇంకా వాళ్ళ మైండ్ని చెడగొట్టి ఏదో చేసి చిందరవందర చేసి దేశానికి వదిలేస్తూ ఉంటారు. సరే ఏదేమైనప్పటికీ ఇప్పుడు సమంత విషయానికి వస్తే అందరూ అనుకున్నట్టుగా అందరూ మాట్లాడుకున్నట్లుగా ఇక్కడ పెద్దగా ఏమీ లేదు. ఆ ఉమైర్ సంధు అనేవాడు ఎందుకు అలా ట్వీట్ పెట్టాడో తెలియదు,
అండ్ ఒక్కొక్కరి వాదనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకవేళ నిజంగా ఏదైనా జరిగితే ఇది ఎక్కడో ఉంటాడు, ఖత్తర్లోనో దుబాయ్లోనో ఏ మూలకో ఉంటాడు. వీడికి ఏం తెలుసు వీళ్ళ ఫ్యామిలీ గురించి, ఎలా మాట్లాడతాడు అంటే ఈ ఫ్యామిలీ గురించి సెన్సార్ రిపోర్ట్ రాగానే సినిమా రివ్యూలు చెప్పేస్తూ ఉంటాడు. ఊరికే మనం కూడా చర్చలు పెట్టుకొని దీన్ని సాగతీస్తామే తప్పితే పెద్దగా ఏం లేదు. ఏదో చిన్న చిన్న అభిప్రాయ భేదాల వల్ల వాళ్ళు విడిపోయారు. సరే, విడిపోయినప్పటికీ మనం దాన్ని ఇంకో 2 అడుగులు ముందుకేసేసి అందువల్లే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది, అబార్షన్ చేయించాడంట, ఇదంటే ఇవన్నీ పెద్ద పెద్ద అభియోగాలు. ఇంకా చెప్పాలంటే వాడిని తీసుకెళ్ళి బొక్కలో తోయాలి, లేదా పరువు నష్టం దావా వేయాలి. ఇలాంటి వాళ్ళపైన ఊరికే ఊరుకోకూడదు. ఇక్కడ నుంచనే కాదు, అంటే వేరే వేరే సెలబ్రిటీస్ గురించి కూడా మాట్లాడతారు కదా, తొంగి చూసి వాళ్ళ ఫ్యామిలీలోకి. ఇప్పుడు మొన్న కూడా బైల్వాన్ రంగనాథన్ అనే ఆయన వచ్చి సూర్య జ్యోతిగా విడిపోతారు, వాళ్ళ ఫ్యామిలీలో ఏదో ఉందని చెప్పుకొచ్చాడు. ఆయనకి ఎందుకు వాళ్ళ ఇంటి విషయాలు? పైగా అంటే వార్తలు వస్తే, పుకార్లు వస్తే చాలామంది పుకార్లను తీసి పడేస్తాడు. ఒక క్యారెక్టర్ దాని గురించి మాట్లాడుతుంటేనే కదా జనాలకు అటెన్షన్ వస్తుంది. ఆ క్యారెక్టర్ అనే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి ఇంకొకరి జీవితం గురించి? వాళ్ళకి ఏంటి ఆ హక్కు ఎక్కడిది? వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు కదా, వీళ్ళు ఎందుకు మాట్లాడాలి దాని గురించి? అంత అవసరం ఏముంది? సో ఏదేమైనా ఈ ఉమర్ సంధు ట్వీట్ని మాత్రం మనం ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకా సమంత అంటే ఆమె లైఫ్ ఆమె చక్కగా అనుభవిస్తుంది, మంచి కొత్త కొత్త సినిమాలు చేస్తుంది. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళింది అండ్ పాన్ వరల్డ్ సినిమాలు చేస్తుంది. అటు బాలీవుడ్లోనూ కూడా ఇప్పుడు మన సిటాడెల్ వెబ్ సిరీస్ కోసం చాలా కష్టపడుతుంది. అండ్ అలాగే శాకుంతల మూవీ రావాల్సి ఉంది. ఉన్నాయి నెక్స్ట్ ప్రాజెక్టులు. ఇక మంచి బిజీ అయిపోతుంది. ఏప్రిల్ నుంచి మొదలైపోతే మొత్తం సమంత హంగామే మనం ఇంకా చూసేది. సినిమాల వైజ్గా కానివ్వండి, లేకపోతే ఏ రకంగా చూసుకున్నా. ఇంకా యాడ్స్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా బాగా యాక్టివ్గా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్లు బాగా చేస్తుంది. హాలీవుడ్ నుంచి కూడా పిలుపు వచ్చింది. ఈ అమ్మాయి అంచెలంచెలుగా ఎదుగుతుంది. ఎదిగే క్రమంలో ఇప్పుడు ఒక పాన్ ఇండియా లెవెల్లో ఒక హీరోకి ఎంతైతే బడ్జెట్ పెడతారో అలా ఒక సమంత మీద బడ్జెట్ పెట్టి సినిమాలు తీయగలిగే సత్తా ఇప్పుడు ఆ అమ్మాయికి ఉంది. అండ్ అంతకంత నమ్మకం ప్రొడ్యూసర్లకు కూడా ఉంది. సో ఇట్లాంటి టైంలో ఆమె ఎదుగుతున్న ఈ సిట్యువేషన్ టైంలో ఈ పిచ్చి వార్తలన్నీ వచ్చి ఆమె కెరీర్ని దెబ్బతీస్తుంటే కొంచెం ఎందుకో నాకు నచ్చట్లా. సో ఏదేమైనా ఈ ఉమర్ సంధు అనేవాడు ఎవడో, వీళ్ళని ఫస్ట్ మనం పట్టించుకోకండి. మీరు అవి ఏమన్నా వస్తే దాన్ని షేర్లు చేసి ఇంకా పైకి లేపుతున్నారు వీళ్ళని, అంతేగాని పెద్దగా ఏం ఉండట్ల. వాళ్ళ వల్ల దేశానికి కానీ, సంఘానికి కానీ, సమాజానికి కానీ అసలు ఉపయోగం లేదు. అండ్ మధ్యలో ఈ వేణుస్వామి అనేవాడు ఒకడు, ఈ గాడిదని ఆ గాడిదని ఫస్ట్ మీరు తరిమేయండి. లేకపోతే మీరు వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్న కొద్దీ వాళ్ళు ఇలాంటి స్టఫ్లు మీకు ఇస్తూనే ఉంటారు. సో ఏదేమైనప్పటికీ సమంత ఫ్యామిలీ విషయంలో జరిగింది మాత్రం ఇది అవాస్తవం. ఎందుకంటే అదంతే, ఎంత పెయిన్ ఉంటుంది చెప్పుకుంటారు ఎవరైనా సరే. మాట భేదాభిప్రాయాల వల్ల మనుషులు విడిపోతారే తప్ప మరి ఇంత క్రూరంగా అయితే ఉండడు. చేతి మొహం చూస్తే మీకు అలా అనిపిస్తుందా ఎవరికైనా? లేదు కదా. మరి ఎందుకు ఇలాంటి వదంతులన్నీ నమ్ముకోవడం? సో వీటికి ఇప్పటికైనా చెక్ పెడితే బాగుండనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ.